యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి సమయమున మీకు నా శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. మా ఆత్మీయ బిడ్డలకును నా తోటి దైవ సేవకులకును నా నిండు హృదయముతో వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మనము అపవాది ఆలోచనలలో నుండి నిన్ను తప్పించెదను అని ప్రభువు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానమును బట్టి మనము దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము. ప్రభువు నందు ప్రియమైన వారలారా, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సాతానుని యొక్క మోసగాడినే మనం చూస్తాం. ఎందుకంటే మనకు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అపవాది క్రియలే కనపడుతూ ఉంటాయి. ఇవి అంత్య దినాలు కాబట్టి సాతానుడు లేదా అపవాది హృదయపూర్వకంగా మనుషులను అనేక రీతుల్లో మోసం చేస్తూ ఉన్నాడు. కనుక అతనికి ఉన్న వ్యవధి కొంచెమేనని సాతానుకు తెలుసు. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో ఒక మాటను ఆధారం చేసుకొని మనకి ఇవ్వబడిన సమయంలో కొన్ని మాటలు చూద్దాం. ఈరోజు అపవాది ఆలోచనలలో చిక్కుకొని పోయి ఏం చెయ్యాలో తోచక ఎటు వెళ్ళాలో అర్థం కాక గమ్యము లేని మార్గములో ఉంటున్నారు. కనుక ఈరోజు అలాంటి వారందరికీ ఒక గొప్ప విడుదల ప్రభు కలగచేయబోతున్నాడని తన దాసుడనైన నాకు అపవాది ఆలోచనలలో నుండి నిన్ను తప్పించెదను అని బయలుపరిచాడు. కనుక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది అంటే సాతానుడు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దిగి వస్తాడు అనలేదు, దిగి వచ్చి ఉన్నాడు అని ప్రభువు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 9వ వచనములో కూడా ఒక మాట చూస్తాం. సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని రాయబడి ఉంది. ఈరోజు అపవాది అనుచరులు, అబద్ధ బోధకులు, బైబిలుకు విరుద్ధముగా బోధిస్తున్నవారు, బైబిలుకు విరుద్ధముగా తమ క్రియలు చేస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని విషయాలు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మోసము చేయడానికి ఒక 7 కారణాలు ఉన్నాయి. ఎలా మోసం చేస్తాడు అంటే నేను వాటిని మీకు షార్ట్కట్లో చెప్తాను, మీరు రిఫరెన్స్లు ఇస్తాను, మీరు వాటిని చదువుకోనండి. 1, దేవుని మాటను సందేహించేలా చేస్తాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అంటే సందేహించేలా చేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో. 2, సాతాను మాటలు మనము నమ్ముతాము కాబట్టి సాతానుడు మనతోనే మాట్లాడతాడు. మీరు చావనే చావరు. ఆదాము వాళ్ళు ఆ మాట నమ్మారు. మీ కన్నులు తెరవబడును అన్నాడు, వారు నమ్మారు. ఆదికాండం 3వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో. ఇక 3వది, దేవుని మంచితనాన్ని నమ్మకుండా చేస్తాడు. దేవుని మంచితనాన్ని, దేవుని మాటలను, దేవుని ప్రేమను, దేవుని క్రియలను నమ్మకుండా చేస్తాడు. మనోనేత్రాలు మూసేస్తాడు. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని దేవుని మంచితనాన్ని నమ్మకుండా చేస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారము. ఇక 4వది, దేవుని వాక్యానికి అవిధేయత చూపాలని ప్రయత్నం చేస్తాడు. చాలామంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు. సో అలా వినరు అంటే, వినడము లేదు అంటే సాతానుడు మోసం చేస్తున్నాడు, వారిని అవిధేయులుగా చేస్తున్నాడు. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అని రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనములో. దేవుని వాక్యానికి, దేవుని మాటలకు
అవిధేయత చూపేలా చేస్తాడండి. ఇక ఐదవది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నుంచి దూరపరచాలని ఆ అపవాది లేదా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్లు యేసుక్రీస్తు ఎడల మనకున్నటువంటి ఆ పవిత్రత నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారము. ఇక ఆరవది సత్యాన్ని ప్రేమించకుండా చేస్తాడు. సాతాను కనపరిచే బలమును అనుసరించి ఉండేలా తన ప్రయత్నం చేస్తుంటాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారగుదురు. అబద్ధమును నమ్మునట్లు అనే మాట తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలలో వ్రాయబడి ఉంది. ఇక ఏడవది దేవుడు మోసాన్ని అనుమతిస్తాడు అని యెహోవా నీ ప్రవక్తలగు వీరి నోట అబద్ధములాడు ఆత్మ ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికి ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు మోసాన్ని అనుమతిస్తాడని జ్ఞాపకం చేస్తాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 19-22 వచనాల్లో. క్రీస్తునందు ప్రియమైనటు వారలారా, ఈరోజు మనము సాతానుడు గురించి, సాతానుడు తన ప్రజలను, దేవుని ప్రజలను ఎలా మోసం చేస్తాడో విన్నాము. అయితే మోసాన్ని ఎలా జయించాలి, అది ప్రాముఖ్యమైనది. మోసాన్ని ఎలా జయించాలి, ఒక 7 విషయాలు మీకు నేను క్లుప్తంగా చెబుతాను. దయచేసి వీటిని మీ హృదయాలలో దాచుకొని సాతాను మోసాన్ని ఎలా జయించాలి. 1, సత్యాన్ని ప్రేమించాలి. సత్యం అంటే యేసు ప్రభు, సత్యం అంటే వాక్యము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. 2వది మనుషులను గురించి జాగ్రత్తగా ఉండాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం 8వ వచనము. 3వది ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనకు అన్నీ బోధిస్తాడు. అపవాది ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచన ఎలా ఉంటాయో దేవుని ఆత్మ నడిపింపు మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. ఇక 4వది ఆత్మల వివేచన కలిగి ఉండాల. ఆత్మల వివేచన కలిగి ఉండాలి మనం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 5వది క్రీస్తు పట్ల యథార్థమైన భక్తి చూపాలి. యథార్థమైన భక్తి మనము యేసు ప్రభు పట్ల కలిగి ఉంటే అపవాది మోసాన్ని జయించవచ్చు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. ఇక 6వది సాతాను కుట్రను మనం గమనించాలి, పసికట్టాల. వాడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, నేను దేవుని గురించి ఆలోచిస్తున్నాను, వాడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, నేను అనుకున్నది నెరవేరకపోవడానికి కారణం ఏంటి, పసికట్టాలి. 2వ కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. ఇక 7వది దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అప్పుడు సాతాను మోసాన్ని మనం జయించగలము. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. కనుక ఈ 7 విషయాలు మనం గమనించాలి. 1, సత్యాన్ని ప్రేమించాలి. 2వది మనుషులను గురించి జాగ్రత్తగా ఉండాలి. మనుషుల గురించి అంటే మనకు తెలుసు, ఇక్కడ లోకములు ఎంతోమంది రకరకాల బోధకులు బయలు వెళ్ళి ఉన్నారండి. కొందరు యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, పరిశుద్ధాత్ముడు లేడంటారు, పరలోక ప్రార్థన లేదంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. 3వది ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి. 4వది ఆత్మల వివేచన కలిగి ఉండాలి. 5వది క్రీస్తు పట్ల యథార్థమైన భక్తి చూపాలి. మనకు కలిగిన దాని గురించి, మనకు దేవుడిచ్చిన దానిలో నుండి యథార్థంగా దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అపవాది కొంతమందిని ఆపివేస్తుంటాడు, కొంతమందిని ఆలోచింపచేస్తుంటాడు. అలాంటిది మోసము చేయడము అపవాది అలవాటు. ఇక 6వది సాతాను కుట్రను పసిగట్టాలి. 7వది దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. అపవాది ఎలా మోసం చేస్తాడో 7 విషయాలు చెప్పారు. అపవాది మోసాన్ని ఎలా జయించాలో 7 విషయాలు చెప్పారు. కనుక మమ్ములను అపవాది ఆలోచనలలో నుండి తప్పిస్తానని ప్రమాణం చేసినట్లుగా మీ కృప చూపించి మమ్ములను అపవాది ఆలోచనలో నుంచి తప్పించి మహిమను పొందుకొనమని, మీరు మాత్రమే మహిమను పొందమని, నా ఆత్మీయ బిడ్డలను, నా సేవకులను, వారి కుటుంబాలను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.